రాబోతున్న రోజుల్లో దేవుడు నీ జీవితంలో ఏం చేయబోతున్నాడో నీకు అర్థమవుతుంది. రాబోతున్న రోజుల్లో దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని, ఆశ్చర్య కార్యాన్ని నువ్వు చూడాలి అని అంటే వెనక్కి తిరిగి ఒకసారి చూడాలి. 30వ కీర్తన 1వ వచనము. యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషపడనీయక నీవు నన్ను ఏమిటి ఉద్ధరించావు కదయ్యా. గతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా శత్రువు నా విషయమై సంతోషించకుండా నన్ను ఉద్ధరించావు కదయ్యా, నన్ను కనికరించావు కదయ్యా, నన్ను ఆశీర్వదించావు కదా. గతాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత దావీదు ఏడ్చిన సంగతి, కన్నీళ్లు కార్చిన సంగతి